శ్రీనివాస్ గారికి, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అందరూ భోజనం చేసి మీరేమో పెద్దలతో మాట్లాడాలంటే ఇక్కడ రండి. దయచేసి ఒకసారి వెళ్ళొద్దని అందరూ వెంటనే సార్ దయచేసి స్వామి స్వామి అప్పుడు తీయండి, అప్పుడు తీసుకుని ముగ్గురు ఉన్నారా? గౌరవనీయులు పెద్దలు వర్గ ఇన్ఛార్జ్ కొత్తూరి రామాంజనేయ గారిని అధ్యక్షులు, ఉపాధ్యక్షులు 7, ప్రధాన కార్యదర్శకులు, అధికార ప్రతినిధులు 7, కార్యనిర్వహణ 4 మంది. ఇది పార్లమెంటు కమిటీ. పార్లమెంటు అనుబంధ కమిటీ సభ్యులని మళ్ళా మైనారిటీ, క్రిస్టియన్, లీగల్, విద్యార్థి, వాణిజ్య, సాంస్కృతిక, డాక్టర్స్. అధ్యక్షులు 1, ఉపాధ్యక్షులు 3, ప్రధాన కార్యదర్శకులు, అధికార ప్రతినిధులు 7, కార్యనిర్వాహక కార్యదర్శులు 7, కార్యదర్శులు 7, మీడియా కోఆర్డినేటర్లు, సోషల్ మీడియా కోఆర్డినేటర్. అంటే పార్లమెంటు అనుబంధ కమిటీ సభ్యులు మొత్తం 476 మందిని సాధికార సమితులని ఆ కమిటీ మొత్తం. ఒక్కొక్క కమిటీలో 15 మంది, ఒకరు అధ్యక్షులు, 14 మంది మెంబర్స్. ఆ విధంగా 54 కమిటీలు మొత్తం తీసుకుంటే పార్లమెంట్ 320 మందిని ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. 1320 మంది. దానికి గాను ఈరోజు మేము రిజర్వ్ కమిటీ వచ్చింది. మెయిన్గా ఏంటంటే ప్రెసిడెంట్ ఆ నేమ్స్ తీసుకొని వాటిని కన్సల్టేట్ పార్టీ ఆఫీస్కి పంపించడం. పార్టీ ఆఫీస్లో వాళ్ళు 26 జిల్లాల్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ 100 రిలీజ్ చేశారు. 65 లక్షల మంది పిల్లలు ఒకరికి కాదు. ఎలక్షన్స్ గురించి చెప్పామో అనేక ఇబ్బందులు. ఎందుకంటే నేను 2014-19లో విదేశాఖ చేసే దుష్ప్రచారం ఎవరు నమ్మద్దు. అమరావతి రాజధాని చాలా సేఫ్. వాళ్ళు గత 5 సంవత్సరాల్లో 3 ముక్కలు ఆటాడారు. ఎక్కడ రాజధాని కట్ల 14-19లో 9,000 కోట్లు రాజధాని ఖర్చు పెడితే అదంతా నాశనం అయింది. 14-19లో ఏదైతే 4,000 బిల్డింగ్స్ కట్టి ఫైనల్ స్టేజ్లో ఫినిషింగ్లో ఉంటే ఆపేశారు. అదేవిధంగా టవర్స్ కూడా ఫౌండేషన్ అయితే ఆపేశారు. ఆ సమస్యలన్నింటినీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ సాల్వ్ చేసి అమరావతి క్యాపిటల్ సిటీ వర్క్ స్టార్ట్ అయింది. ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అక్కడ వెస్టర్న్ బైపాస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వెస్టర్న్ బైపాస్ రోడ్డు కేంద్ర ప్రభుత్వం కన్స్ట్రక్ట్ చేస్తుంది. అది అమరావతిలో సెంటర్లో పోతుంది. అయితే వర్క్ జరుగుతూ ఉంది. ఎక్కడైతే కొండవీటి వాగు ఉందో కొండవీటి వాగు కూడా ఆ బైపాస్ కింద పోతుంది.
అది 220 మీటర్లు వర్క్ జరుగుతూ ఉంది కాబట్టి ఆ కొండవీటి వాగు ఏదైతే బైపాస్ బ్రిడ్జి కింద ఉందో అది క్లోజ్ అయింది. నేను వర్క్ జరుగుతుంది కానీ మొత్తం మట్టి పడిపోయింది, షంటింగ్ సామాన్ ఉన్నాయి, అవన్నీ ఉండటం వల్ల వాటర్ కొద్దిగా వెనక్కి దన్నింది. దాని మీద వైసీపీ నాయకులు రచ్చ ఏమేమో మాట్లాడతారు, ఏం మాట్లాడతారు. దాన్ని బైపాస్ చేసాను. నేనే పోయాను ఆడికి, నేనే చూసా, ఇమీడియట్గా అధికారులు చెప్పాను రోడ్డు కట్ చేసేయండి పక్కన, ఎందుకంటే దాని కింద మట్టి ఇప్పుడు తీలేం. అది 25 అడుగుల కింద డెప్త్ మట్టి పడి ఉంది. 25 అడుగులు పని జరుగుతుంది కదా, పని జరిగేటప్పుడు ఎప్పుడైనా కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ మట్టి తీసేశారు బైపాస్ చేయంగానే, అంటే పక్కన రోడ్డు కట్ చేయంగానే మొత్తం నీళ్ళు వెళ్ళిపోయినాయి. దానికి నానా రాద్ధాంతం చేసి వాట్సాప్లో అది పెట్టి ఇది పెట్టి కరెక్ట్ కాదు. అమరావతి రాజధాని వెరీ సేఫ్. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్, 3 రిజర్వాయర్లు, 22,500 క్యూసెక్ల వాటర్ పంప్ చేసే సిస్టమ్ చాలా పక్కడ్బందీగా చేసాం. అది నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. నెదర్లాండ్స్ దగ్గర ఎందుకు చేయించామంటే వాళ్ళ సముద్ర మట్టం కంటే వాళ్ళ టౌన్ కొద్దిగా డౌన్లో ఉంటుంది. దే ఆర్ ఎక్స్పర్ట్స్, నెదర్లాండ్ పీపుల్ ఆర్ ఎక్స్పర్ట్స్ దీంట్లో. వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం, వెరీ సేఫ్. కాబట్టి దాని గురించి ఎవ్వరు అయితే ప్రభుత్వం రాగానే ఫస్ట్ ప్రయారిటీ తీసుకుని ముఖ్యమంత్రి గారు ఆదేశం ప్రకారం వీళ్ళు టెండర్లు పిలిచేశారు. అన్ని వర్కులు స్టార్ట్ అయిపోయినాయి. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు స్టార్ట్ అయిపోయినాయి. 1500 లేఅవుట్ రోడ్ స్టార్ట్ అయిపోయినాయి. 5 ఐకానిక్ టవర్లు స్టార్ట్ అయినాయి. అసెంబ్లీ 250 మీటర్లు అది స్టార్ట్ అయింది. హైకోర్టు స్టార్ట్ అయింది. గవర్నర్ బంగ్లా స్టార్ట్ అయింది. వీళ్ళన్నీ స్టార్ట్ చేసేస్తారు. వీళ్ళు కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేస్తే ప్రజలు చీకొట్టుకుంటారని నానా ప్రచారం చేస్తున్నారు. మీరు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని మాటలు చెప్పినా, రేపు మార్చి 31వ తేదీకి 4000 అపార్ట్మెంట్ల అధికారులకు ఏదైతే రెడీ చేస్తున్నామో వాటిలో 250 తప్ప అన్నీ ఇచ్చేస్తున్నాం అధికారులకి. 4000 అపార్ట్మెంట్లో ఒక 250 కొద్దిగా, అది కూడా 1 మంత్. అదేవిధంగా 360 కిలోమీటర్ ట్రంక్ రోడ్డు, ఒక్కొక్క రోడ్డు వెడల్పు 165 అడుగులు, అవి కూడా 1.5 yearలో క్లోజ్ చేస్తున్నాం, అయిపోతాయి. లేఅవుట్ రోడ్స్ ఏదైతే ప్లాట్లు తిరిగిచ్చామో వాళ్ళు ఇచ్చి 2.5 సంవత్సరం పడుతుంది. ఎందుకు సార్ 2.5 సంవత్సరం అంటే అన్నీ అండర్ గ్రౌండ్, ఏది డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ, స్టామ్ వాటర్ కానీ, డ్రింకింగ్ అన్నీ అండర్ గ్రౌండ్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. ఐకానిక్ టవర్స్, బిల్డింగ్స్ 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. కాబట్టి ఊరికినే దుష్ప్రచారం చేస్తే ప్రజలు మిమ్మల్ని చీ కొడతారు. చాలండి.